కొన్ని రోజులు ఇంటర్నెట్ వేదికగా ఒక అగ్లీ ఫైట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ చెప్పని బ్రదర్ అనే మాటను పట్టుకుని సోషల్ మీడియా వేదికగా ఎంత పెద్ద రచ్చ చేశారో అందరికీ తెలుసు. పవన్ గురించి చెప్పమంటే బన్నీ చెప్పని బ్రదర్ అనడం మా దేవుడిని అవమానించడమే అంటూ నేషనల్ లెవెల్లో ట్విట్టర్లో ట్రేడింగ్ క్రియేట్ చేశారు ఫ్యాన్స్. అయినా బన్నీ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పని బ్రదర్ అనేశాడు. వాస్తవానికి నిజ జీవితంలో పవన్, బన్నీ బాగానే ఉంటారు. కాకపోతే అభిమానం పేరుతో ఇలా ఒకరిపై ఒకరు విద్వేషాలు పెంచుకునేది ఫ్యాన్స్ గ్రూపులే. ఈ వివాదం ఇలా ఉంటే అల్లు వారి హీరోకు మరో తలనొప్పి వచ్చి పడింది. ట్విట్టర్లో చీప్ అల్లు పాలిటిక్స్ పేరుతో మహేష్ ఫ్యాన్స్ ట్రేడింగ్ క్రియేట్ చేశారు. ఇది కూడా నేషనల్ లెవెల్లో ట్రేడింగ్ అవుతోంది. బ్రహ్మోత్సవం సినిమాకు థియేటర్లు దక్కకుండా అల్లు వారు థియేటర్లు బ్లాక్ చేశారని, మహేష్ ఫ్యాన్స్ ఇలా రెచ్చిపోవడానికి కారణం ఇదే అని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చెప్పని బ్రదర్ వివాదంతో బన్నీ చాలా డిస్టర్బ్ అయ్యారు. ఇప్పుడు చీప్ అల్లు పాలిటిక్స్ వివాదంతో ఆయన మరింత గరమయ్యారని టాక్. ఏదైనా వేదిక దొరికితే తగిన సమాధానం చెప్పాలని, తన పదునైన సమాధానంతో వాళ్ల దుమ్ము దులిపేయాలనేంత కోపంతో ఉన్నారట. నేటి సాయంత్రం మెగా ఫ్యామిలీ తొలి హీరోయిన్ నిహారిక నటించిన ఒక మనసు ఆడియో వేడుక ఉంది. ఈ వేడుకకు అతిథిగా బన్నీ కూడా హాజరవుతున్నాడు. బయట జరుగుతున్న వివాదాలపై చాలా కోపంగా ఉన్న బన్నీ ఒక మనసు ఆడియో వేడుకలో బరస్ట్ అయ్యే అవకాశం ఉందని టాక్. ఒకవేళ అదే జరిగితే తన తొలి సినిమా ఆడియో వేడుక రచ్చరచ్చ అవుతుందనే ఆందోళన ఉందట నిహారిక. సాధారణంగా బన్నీ చాలా వరకు కంట్రోల్గానే ఉంటాడు. కానీ ఒక మనసు ఆడియో వేడుకలో పాల్గొనే పవన్ ఫ్యాన్స్ రెచ్చగొడితే మాత్రం బన్నీని ఆపడం ఎవరి తరం కాదు అని చర్చించుకుంటున్నారు. అదే జరిగితే చెప్పను బ్రదర్, చీప్ అల్లు పాలిటిక్స్ వివాదాలపై బన్నీ తగిన సమాధానం చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం జరగబోతుందో వెయిట్ అండ్ సీ. ఇష్టం గట్టిగా ఉంటుందేమో కదా సూర్య. సరే నిజం చెప్పు, నేను ఇష్టమా మీ నాన్న ఇష్టమా? నానా రాజకీయ నాయకులు అంటే రాక్షస జాతి ఏం కాదు సంధ్య. ప్రతి